అందరికీ స్వాగతం. హౌ టు ఎవాల్యుయేట్ అదర్స్, ఇతరుల్ని ఏ విధంగా అంచనా వేయాలి, ఇందుకు అవసరం ఏంటంటారా? మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్. మనిషి సంఘజీవి. ఎంతోమందితో కలిసిమెలిసి తిరగాలి, సర్వే అవ్వాలంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఫస్ట్ కావాలి మనకు. ఒక 10 ప్రిన్సిపల్స్ చెప్తాను బ్రీఫ్గా, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈక్యూ, ఎమోషనల్ కోషియంట్ అంటాం. ఆ ఎమోషన్ కోషియంట్ ఏంటంటే, ఒక వ్యక్తి కొన్ని సమస్యల్లో, కొన్ని ఇబ్బందుల్లో, ట్రబుల్స్లో, ఎందుకంటే ఎప్పుడు మనిషి హ్యాపీస్ కంటే కూడా వరీసే ఎక్కువగా ఉంటాయి. ఒక రైటర్ చెప్తాడు, థామస్ హార్డీ, టాప్ నావలిస్ట్లో 10 నావలిస్ట్లో ఒక అతను అనమాట, సెకండ్ ప్లేస్ అతనిది, థామస్ హార్డీ. అతను ఏం చెప్తాడంటే, హ్యాపీనెస్ ఈజ్ బట్ అన్ అకేషనల్ ఎపిసోడ్ ఇన్ ద జనరల్ డ్రామా ఆఫ్ పెయిన్. ఎప్పుడు పెయినే ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ఆకాశంలో మెరిసి మాయమైపోయేటువంటి ఒక మెరుపు లాంటిది. అది ఎప్పుడు ఉండేది ఏంటంటే, ఎలాంటి గొప్ప వ్యక్తికైనా, ఎంత రిచ్ మ్యాన్కైనా కూడా, ఎలిట్ సెక్షన్ అయినా సరే, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక వర్రీ, ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. అది తరచుగా ఉండేటువంటి విషయం అని అంటాడు. కాబట్టి ఎమోషన్లో ఏ వ్యక్తి అయినా సరే, అతని యొక్క కోషంట్, ఈక్యూ అంటాం, ఎలా ఉంది, ఎంతవరకు సర్వే అవ్వగలుగుతున్నాడు, ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాడా, టెంప్ట్ అయిపోతున్నాడా, బ్యాలెన్స్డ్గా, ఒక స్ట్రెస్ కానీ, ఒక వర్రీ కానీ, ఒక టెన్షన్ సంబంధించిన ఇష్యూ కానీ అందులో ఎదుర్కొనేటప్పుడు అతని యొక్క మైండ్ ఏ విధంగా ఉంది, పాజిటివ్గా సర్వే అయ్యే విధంగా ఉంది. అదే నెగటివ్ క్యాపబిలిటీ అంటారు. ఎలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్ అయినా సరే ఓర్చుకొని సర్వే అయ్యేటువంటి ఒక పాజిటివ్ నేచర్ అనమాట. దాన్ని బట్టి స్టడీ చేయొచ్చు అతను ఏ టైప్ పర్సనాలిటీ అనేది. రెండోది వే ఆఫ్ స్పీకింగ్, అది కమ్యూనికేషన్ అనుకున్నాం. ఆ కమ్యూనికేషన్లో చాలా తెలిసిపోతుంది. ట్రాంక్యుల్గా ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని యొక్క వే ఆఫ్ స్పీకింగ్, కమ్యూనికేషన్ ట్రాంక్యుల్గా, ప్రశాంతంగా ఉందా, లేదు ఎమోషనల్గా ఉంటుందా. కొంతమంది ఎమోషనల్గా ప్రతిదానికి ఎమోషనల్గా మాట్లాడుతుంటారు. ట్రాంక్యులైజ్డ్గా ఉందా, అంటే కామ్ ఆఫ్ మైండ్ అనేది, అతని యొక్క మైండ్ సెట్ అనేది, కామ్ ఆఫ్ మైండ్ ఆర్ మైండ్ సెట్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది కమ్యూనికేషన్లో. ఇంకా మూడో విషయం, వెదర్ దట్ మ్యాన్ ఈస్ స్పీకింగ్ ట్రూత్ ఆల్వేస్. ఎక్కువగా అతను ట్రూత్, నిజం మాట్లాడుతుంటాడా, అబద్ధం మాట్లాడుతుంటాడా. ఎందుకంటే కొంతమంది అబద్ధాలు నోరు తెరిచారంటే అబద్ధాలే వస్తుంటాయి తరచుగా. అసలు నిజం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటో కూడా తెలియదు, వాళ్ళ డిక్షనరీలో లేదు, వాళ్ళ జీవితంలో ఉండదు. అబద్ధం చెప్తేనే ఆనందం, అది ఇంకా అలవాటు అయిపోతుంది కూడా కొంతమందికి. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కొద్దిమంది సగం తప్పులు, సగం అబద్ధాలు, సగం నిజాలు చెప్పొచ్చు. సో మనిషి అబద్ధం అనేది ఇంకా తప్పదు ఈ కలియుగంలో. కానీ తరచుగా అబద్ధాలు చెప్తాడా, తరచుగా నిజాలు చెప్తాడా అనే దాన్ని బట్టి వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీ హ్యాస్, ఎలాంటి క్యారెక్టర్ అనేది మనకు అర్థమైపోద్ది. అతని హానెస్టీ, నిజాయితీ ఏంటనేది తెలిసిపోతుంది మనకు. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే హ్యాబిట్స్. హ్యాబిట్స్ అనేది చిన్న విషయం కాదు. మనిషి హ్యాబిట్స్ చాలా చెప్పేస్తుంది. అతని పంక్చువాలిటీని కూడా చెప్తుంది. టయానికి, ఏ టైంకి నిద్రపోతున్నాడు, ఎప్పుడు ఏ టైంకి ఫుడ్ తీసుకుంటున్నాడు, ఏ టైంకి ఇంటికి వస్తున్నాడు. కొంతమంది మిడ్ నైట్ విజిట్స్, 12-1 గంటకి ఇంటికి వస్తారు సరదాగా. బయట చాలా బాతాకాని వ్యవహారాలు చూసుకొని, రాజకీయాలు నడుపుకొని, రకరకాల కార్యక్రమాలు. బట్ 12 గంటలకి 1 గంటకి 2 గంటలకి ఇంటికి వచ్చి అప్పుడు తిని అప్పుడు పనుకునేటువంటి వాళ్ళు పొద్దున్న లేచి 9కి 10 గంటలకి నిద్రలేయడం. ఎలాంటి వాళ్ళు ఆ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. ఇప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినడం, 12, 1 గంటకు, 4 గంటలకు, 3 గంటలకి, మధ్యాహ్నం ఒక టైం అంటూ లేదు. రాత్రి అంతే 10, 11, 12 నిద్రపోయే టైం కానీ, ఒక ఆహారం కానీ లేదు, ఒక ఆఫీస్కి వెళ్ళడం రావడం విషయంలో కానీ, ఇంటికి ఈవినింగ్ టైం వచ్చే విషయం కానీ, ఇవన్నీ కూడా ఆ మనిషి యొక్క హ్యాబిట్స్, ఆ పంక్చువాలిటీని తెలుపుతుంది. డిజార్డర్ వే ఆఫ్ లైఫ్ని దాన్ని బట్టి అంచనా వేయచ్చు. ఇంకా 5వ పాయింట్ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్. ఎంతమందితో ఇంటరాక్షన్ అతనికి ఉంది, దాన్ని బట్టి అతని యొక్క ఇంటిగ్రిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. అతనిలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫీలింగ్, అప్రోచ్ అనేది, అంటే అందరితో కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, సమాజంలో 10 మందితో కలిసినప్పుడు మన ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, పాజిటివ్గానా, నెగిటివ్గానా, లేదా బ్యాలెన్స్డ్గానా, అసలు రిజర్వ్డ్గానా. ఎవరితో కలవకుండా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, చాలా మోస్ట్ డేంజరస్ ఫెలోస్ అలాంటి వాళ్ళు. నెక్స్ట్ 6th వన్, మోడ్ ఆఫ్ టాక్. ఇది కమ్యూనికేషన్ కాదు, టాక్, మాట్లాడే విధానంలో
కొంతమంది ఈ మోడ్ ఆఫ్ టాక్ ఎలా ఉంటుందంటే, కొంతమందికి గ్రిప్ టాక్ ఉంటుంది, కొంతమందికి లూజ్ టాక్ ఉంటుంది. ఏంటి గ్రిప్ టాక్ అంటే, రెలవెంట్గా మాట్లాడడం, సిచ్యువేషన్ బట్టి మాట్లాడడం, ప్రొడక్టివ్గా ఉంటుంది. అతను మాట్లాడుతుంటే ఏదో ఒక దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ అంటారు. ప్రొడక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అంటే అది మన యొక్క మోడ్ ఆఫ్ టాక్లో, కమ్యూనికేషన్లో ఒక అద్భుతమైనటువంటి విషయం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే, అందులో చదువుకున్న వ్యక్తి మాట్లాడుతున్నాడంటే చాలా ప్రొడక్టివ్గా ఉండాలి. దాంట్లో ఒక విలువైన విషయాలు రావాలి, ఇన్ఫర్మేటివ్, తెలుసుకోదగిన విషయాలు ఉండాలి, రెలవెంట్గా ఉండాలి. ఎప్పుడు ఎవరితో ఎంత వరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మంచి క్యారెక్టర్, గుడ్ పర్సనాలిటీ ఏంటని అంచనా వేస్తాం. కొంతమంది లూజ్ టంగ్ అంటే అదే లూజ్ టాక్, ప్రాక్లింగ్, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. పిచ్చిగా మాట్లాడుతూ పోతూనే ఉంటారు, కంటిన్యూస్గా వదలరు. అండ్ డామినేషన్ ఉంటుంది. ఈ లూజ్ టంగ్లో డామినేషన్ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తిని మాట్లాడినారు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి మధ్యలో మాట్లాడినా అవకాశం ఇవ్వరు, వీళ్ళే పొజెస్ చేసి డామినేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క గొప్పతనం బయటపడాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువ కనిపిస్తుంటుంది. దాన్ని సెల్ఫ్ అగ్రెండైజ్డ్ నేచర్గా భావించవచ్చు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ. నెక్స్ట్ 7వ పాయింట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా చిన్న విషయమే కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కానీ రాముడి ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ప్రశాంతమైన వదనం, మందహాసం, అంటే ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్. ఎలాంటి సిచ్యువేషన్ ఏ విధంగా మాట్లాడినా స్మైలింగ్ అనేది ఉంది. అంటే రిసీవింగ్ అంటారు దాన్ని. ఆ రెసెప్టివ్ పవర్ అనేది ఆ స్మైలింగ్ ద్వారా, ఆ మందహాసం ద్వారా తెలుస్తుంది. సీరియస్గా మొహం పెట్టి ఇరిటేషన్ అంతా ముఖంలో కనిపించే విధంగా మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేసేది ఇలాంటివే, జాబ్ ఇంటర్వ్యూస్లో ముఖ్యంగా. నెక్స్ట్ కంపెనీ. 8వ పాయింట్ ఏంటంటే కంపెనీ అంటే నీ యొక్క స్నేహ బృందం. నువ్వు ఎవరితో, ఎలాంటి స్నేహితులతో కలిసిమెలిసి ఉంటున్నావు అనే దాన్ని బట్టి కూడా నిన్ను అంచనా వేసవచ్చు. నీ యొక్క క్యారెక్టర్ వెరీ గుడ్ క్యారెక్టరా లేకపోతే సంథింగ్ బ్యాడ్ అనేది. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు ఒక మాట అంటారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ చెప్పేస్తాను అంటాడు. అంతే కదా, నువ్వు మంచి వాళ్ళతో చేరుతున్నావు, నీ స్నేహితులు ఒక 2, 3, 4 ఉండరు అనుకో, అందరూ మంచి వాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు, చక్కని ప్రవర్తన, మంచి డీసెన్సీ అనుకున్నావు, ఆటోమేటిక్గా నిన్ను అంచనా వేసేవచ్చు, యు ఆర్ ఆల్సో గుడ్ మ్యాన్ అని. నీ కళ్ళు నువ్వు 5 మందితో 6 మందితో కొంతమందికి ఏంటంటే ఎంతమంది స్నేహితులు ఉంటే అంత గొప్పగా భావిస్తారు. 5 మంది 6 మంది 7 మంది 8, నాకు చాలామంది ఉన్నారు ఈ ఊర్లో ఫ్రెండ్స్, అంత జులాయిలు అనుకున్నాం. 12 గంటలకు 1 గంటకి ఇంటికి వచ్చేవాళ్ళు, కాలేజ్ ఎక్కడ కొట్టి సరదాగా తిరిగేవాళ్ళు. అండ్ డీవియంట్ బిహేవియర్ అన్నాం. ఎలాంటి డీవియంట్ బిహేవియర్ ఉన్నటువంటి స్నేహితులతో నువ్వు కలిసిమెలిసి తిరుగుతున్నావు అని అంటే, వాళ్ళని వదలలేకపోతున్నావు అంటే అంచనేసి చెప్పొచ్చు, యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ క్యారెక్టర్ అనేసి. ఏమాత్రం నీలో సౌశల్యం లేదు అని అర్థం. సో కంపెనీ అనేది కూడా ఇంపార్టెంట్, దాన్ని బట్టి కూడా అంచనా వేయచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. 9వ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, అది చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్నటువంటి ఘర్షణలు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు. వాటికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటాడు. అంటే మనం ఏ సమస్యనైనా ఎదుటి వ్యక్తి అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టడీ చేయాలంట. మనమే ఆ పరిస్థితిలో ఉంటే, మనమే అలాంటి బాధను ఎదుర్కొంటుంటే, మనమే అలాంటి ప్రెడికమెంట్లో ఉంటే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం, ఎలాంటి ఆలోచన, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకునేటువంటి కెపాసిటీ కావాలి మనిషికి. అలా కొంతమంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో స్టడీ చేస్తారు, అర్థం చేసుకోగలరు మనుషుల్ని. కొంతమందికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పూర్తిగా ఉండదు, ఏమాత్రం ఉండదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వన్ బిలాంగ్స్ టు అనేది. నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటే ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఉండాలి అంతవరకు, ఏ విషయాన్ని ఎలా స్టడీ చేయాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అంటే డీలింగ్ విత్ మెన్ అండ్ మ్యాటర్స్ అని చెప్పాలి. షార్ట్గా చెప్పాలంటే ఒక విషయాన్ని లేదా ఒక మనిషిని ఏ విధంగా డీల్ చేయాలి, ఎంతవరకు డీల్ చేయాలి, అంతవరకే డీల్ చేయడం, అంతవరకే మాట్లాడడం. అంటే ఒక బ్యాలెన్స్, సమన్వయాన్ని మెయింటైన్ చేయగలగడం. బ్యాలెన్స్ మిస్ అయిపోకూడదు. ఎందుకంటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంతా కూడా దేంట్లో ఉందంటే బ్యాలెన్స్లోనే ఉంది.
ఇవి నాకు తెలిసినటువంటి ఒక 10 సూత్రాలు ఇతరుల్ని ఎవాల్యుయేట్ చేయడం, అంచనా వేయడం. ఎందుకంటే అది జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.